బర్త్డే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే ఇలా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా ఆయన బర్త్డే రోజు వీడియో. ఇప్పటికి పోస్ట్ చేయడానికి అయితే అవుతుంది. నేనైతే రెడీ అయిపోయాను. ఈ ప్యాంట్ ఇంకా టీ షర్ట్ అయితే నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. మీ ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నేనైతే వీడియో షూట్ చేసుకుంటా ఉంటే మా చిన్న పాప అయితే వచ్చేసి చూస్తుంది. సో ఇంకా తనైతే ఎత్తుకున్నాను. మేము రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? మా ఆయన బర్త్డే కదా, నైట్ సర్ప్రైజ్ గా కేక్ అయితే కట్ చేపిద్దామని రెడీ అయ్యి బయటకి అయితే వచ్చాను. బయట అయితే ఒకటే ఫుల్ గాలి, వర్షం పడేలా ఉంది. సో అందుకని చెప్పి ఇంకా త్వరగా బేకరీకి అయితే వెళ్ళిపోతున్నాను. మా ఇంటి దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. సో అందుకని చెప్పి మా ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పి పెద్ద పాపను అక్కడ వదిలేసి నేను చిన్న పాప కలిసి అయితే బేకరీ దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళి ఈ కేక్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా తీసుకొచ్చేసి ఇంట్లో దాచేసాను. నైట్ కి అయితే మా ఆయన వచ్చి ఇంకా గేమ్ ఆడుకుంటా ఉంటే నేనైతే ఇంట్లో వర్క్ చేసుకుంటా ఉన్నాను. అలా 12 o'clock వరకు వర్క్ చేసుకొని ఇంకా మొత్తం డెకరేషన్ అయితే చేసి మా ఆయన అయితే పిలిచాను. మా ఆయన అయితే మామూలు ట్విస్ట్ ఇవ్వలేదు. ఈ పనులు చేసుకోవడానికే టైం అంతా సరిపోయింది, పని చేసుకుంటుంది అనుకుంటున్నాడేమో అనుకున్నా, కానీ తర్వాత తెలిసింది అసలైన ట్విస్ట్. ఇక్కడ డెకరేషన్ చేశాక మా ఆయన అయితే పిలిచి కేక్ అయితే కట్ చేపించాను. ఇదే ఫస్ట్ టైం నేను ఇలా కట్ చేపించడం. కేక్ కట్ చేసినంతసేపు చెప్పలేదు, కానీ మొత్తం లాస్ట్ కేక్ కట్ చేశాక చెప్తున్నారు, నువ్వు కేక్ తెచ్చింది నేను ఎప్పుడో చూశాను, నువ్వు బేకరీ నుండి కేక్ తీసుకొని వస్తున్నప్పుడే నేను నిన్ను చూసేసాను అని అయితే మా ఆయన చెప్పారు. ఇక్కడ కేక్ కట్ చేసేటప్పుడు చెప్పలేదు. సో అందుకే నేను అంత ఎక్సైటెడ్ గా ఉన్నాను. మా ఆయనకి తెలియకుండా సర్ప్రైజ్ ఇచ్చానుగా అని చెప్పి. మా ఆయన మొత్తం అయిపోయాక ఇంకా అప్పుడైతే చెప్తున్నారు, నేను నిన్ను ఎప్పుడో చూసేసాను అని చెప్పి. సర్ప్రైజ్ ఇచ్చా అనుకున్నా, కానీ లాస్ట్ నేనే సర్ప్రైజ్ అయ్యాను. సో ఇప్పుడైతే చెప్తున్నారు, అందుకే ఇక్కడ నేనైతే నవ్వుకుంటున్నాను. ఆ రోజైతే మార్నింగ్ ఇంకా లేచాక కేక్ అయితే ఇంటి దగ్గర పిల్లలందరికీ ఇచ్చేసి ఈవినింగ్ అలా పాయసం అయితే వండి ఇంకా అందరికి ఇచ్చాను. మా ఆయన అయితే తన ఫ్రెండ్స్ తో ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నారు. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.